హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? ఈ రోజు ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? జుడియోకి షాపింగ్ అని అయితే వచ్చేసాను. అంత స్టోర్ మొత్తం ఒక రౌండ్ అయితే వేసేసాను. నాకైతే బట్టలే నచ్చలేదు. నచ్చక ఒక డ్రెస్ అయితే నచ్చింది అనమాట. అదే ఈ డ్రెస్. దీనిపైన కాస్ట్ చూస్తే 900 ఉంది. సరే కాస్ట్ పోతే పోయిందిలే, డ్రెస్ అన్న నాకు సెట్ అయిద్దేమో అని ట్రై చేశాను. అస్సలు సెట్ అవ్వలేదు, అసలు ఏం బాగోలేదు. కలర్ కూడా యాక్చువల్గా దానిపైన 900 ఉంది. యాక్చువల్గా నేను జుడియోకి ఎందుకు వచ్చానంటే మా ఆయనతోటి 1000 రూపీస్లో నేను డ్రెస్ తీసుకుంటాను, యాక్సెసరీస్ తీసుకుంటాను అని ఛాలెంజ్ చేసి మరీ వచ్చాను. నీ వల్ల కాదని చెప్పాడు. అన్నట్టే అయ్యింది అనుకోండి. ఎందుకంటే దానిపైనే 900 ఉంటే ఇంకా 100 రూపీస్లో మనకి యాక్సెసరీస్ ఏమొస్తాయి చెప్పండి? ఆ డ్రెస్ అనే కాదు, ఏ డ్రెస్ ముట్టుకున్నా కూడా 800, 700 అదే ఉన్నాయి అనమాట. అసలు మన బడ్జెట్లో అయితే లేవు. ఇంతకుముందుకైతే నేను జుడియో అంటే మన బడ్జెట్లో వస్తాయి, ఏదైనా తీసుకొచ్చాను. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, అప్పుడు ఓకే. కానీ ఎందుకో ఇప్పుడైతే నాకు అస్సలు నచ్చట్లేవు. ఎందుకంటే డ్రెస్సెస్ అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి, అదే ఎలాస్టిక్ అలానే ఉంటాయి. ఇక ఇవన్నీ కాదులే, మన బడ్జెట్లో ఏం వస్తలేవులే అనేసి ఇక డైలీ వేర్ అన్నా తీసుకుందామని వచ్చేసానా. అక్కడ ఆల్రెడీ ఏందో అప్పటికే ఎస్లు అన్నీ అయిపోతాయి. ఇక మిగిలిన ఎక్సెస్లు అవన్నీ ఉంటాయి. కానీ ఎక్సెస్లు అయితే పెట్టుకొని ఉన్నప్పుడు ఎక్సెస్ అని ఉంటాయి కదా, మన సైజు వస్తాయి అని తీసుకొని పెట్టుకొని చూస్తాం కదా, అప్పుడు తెలుస్తుంది అనమాట మనలాంటి వాళ్ళు బక్కగా ఉన్న వాళ్ళు ఇద్దరు పడతారు అనేసి. అదేంటో అర్థం కదా, అలా ఉంటాయి, పెట్టుకుంటేనే అలా ఉంటాయి. బక్కగా ఉంటే అనేది గుర్తొచ్చింది ఏంటంటే, ఎక్కడ రిలేటివ్స్కి కనిపించినా కూడా మీ మమ్మీ అన్నం పెట్టట్లేదా, తినట్లేవా, డైట్ చేస్తున్నావా అని పిచ్చి పిచ్చి క్వశ్చన్లు వేస్తారు. అడిగేటోళ్ళు ఒక్కసారి అడుగుతారు, కానీ విన్న చెవులు చాలాసార్లు వింటాయి కదా. భలే బీపీలు వేస్తుంది. ఇన్నర్ ఫీలింగ్ అయ్యి మీకు ఎందుకంటే మీరేమైనా పెడుతున్నారా, మీరేమైనా చేస్తున్నారా అని అనాలనిపిస్తుంది. కానీ ఏమీ అనలేము, సైలెంట్గా వెళ్ళిపోవాల్సిందే. ఇక చెప్పులైతే చూద్దామనే చూస్తున్నాను. నాకు నచ్చాయి కదా. ఇంతకుముందుకు అవన్నీ ఏమో సైజు లూజ్ అయ్యాయి కదా, ఇవేమో సైజు టైట్ అవుతున్నాయి. ఇవి కూడా నాకు అస్సలు దొరకట్లేవు. ఏంటో ఏమో నా దరిద్రం అయితే. యాక్చువల్గా జుడియోకి ఇన్స్టాలో ఆఫర్స్ పెట్టారని 11 to 25 అలా అని ఇన్స్టాగ్రామ్లో నాకు మా ఫ్రెండ్ షేర్ చేసిందనమాట. వెళ్దాం అన్నది. సర్లే దానికి చెప్పకుండా నేనే వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామని కొనుక్కొని మరి సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చాక తెలిసింది, అందులో వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళని అడిగితే చెప్పారనమాట అలాంటి ఆఫర్స్ అయితే ఏమి లేవు అనేసి. ఇలాంటి ఫేక్ న్యూస్లు అయితే నమ్మి వెళ్ళకండి. ఇక్కడ ఇవన్నీ మంచిగా ట్రై చేయొచ్చు. ఇక అవన్నీ మన వల్ల అవ్వట్లేవులే అనేసి ఇక్కడ లిప్స్టిక్, దాన్నే లిప్స్టిక్ ఐ షాడ్ లాగా యూజ్ చేసుకుంటున్నాను. ఇవి అయిపోగానే నెయిల్ పాలిష్ కూడా అన్ని చాలామంది యూజ్ చేశారు. నేను కూడా అక్కడికి వెళ్ళి ఒక చేతికి అయితే పెట్టుకొని చూసుకున్నాను, ఒక నెయిల్కి. నాకైతే బాగా అనిపించింది. అక్కడ నాకు కలర్ అయితే చాలా ఇష్టము. గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్ చాలా బాగుంటుంది. నాకు కొంచెం మంచిగా అనిపించింది నెయిల్ పాలిష్లలో. ఇవన్నీ అయిపోగానే అక్కడ సెంట్ బాటిల్స్, స్ప్రే అవన్నీ ఉంటాయి కదా. అండ్ ఇంకొకటి హెయిర్ బ్యాండ్ కూడా బాగుందనమాట. కుక్క పిల్లలు అలా ఉంటాయి కదా, దానిపైన అలా ఉంటే అవి కూడా చూసే ట్రై చేశాను. బట్ నాకైతే ఏమీ తీసుకోలేదు. ఇక షాపింగ్కి వచ్చింది నేను కదా. యాక్చువల్గా నేనేం తీసుకోకుండా ఇంకా నువ్వు ఎలాగో తీసుకోవట్లేవు, తిప్పుతూనే ఉన్నా, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇక ఊరికి వెళ్తే బాగుండదు అనేసి మా ఆయన షాపింగ్ చేస్తా అన్నాడు. అక్కడికి వెళ్ళాము. జెంట్స్ సైడ్ అయితే వెళ్ళిపోయాము. జెంట్స్ సైడ్ అయితే వెళ్ళాక ఆయన కూడా అన్నీ తీసుకొని ట్రైల్ అయితే వేశాడు. బట్ నాలా కాదులే, నాకు ఎందుకో ఏమో చూస్తే ఎమ్మటే నచ్చుతాయి, ఇంకా తిరగంగా ఎందుకో అస్సలు నచ్చవు. ఇదే అని కాదు, ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా అంతే. ఇంకా దీనికంటే బెస్ట్గా అనిపిస్తాయేమో, ఇవి తీసుకుంటే మళ్ళీ తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుందేమో అని అసలు తీసుకోను అనమాట. ఇక తిరగంగా విసుకొస్తుంది కదా, లాస్ట్కి ఏదో ఒకటి తీసుకోవాలనిపిస్తుంది కదా, అప్పుడు తీసుకొని మళ్ళీ తర్వాత కూడా నేను ఫీల్ అవుతాను, ఇది అనవసరంగా తీసుకున్నానే, ఫస్ట్ చూసిందే తీసుకుంటే బెటర్ ఉంటుండేనేమో. ప్రతి ఒక్కటి అంతే అనమాట. మీరు కూడా ఎవరైనా ఇలా ఉన్నారా మీ బ్యాచ్లలో? ఫస్ట్ నచ్చింది కాకుండా ఇంకా మంచిగా దొరుకుతుందేమో అనేసి వెళ్ళి నచ్చింది తీసుకొని ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది కొన్ని టైంలలో. అలా మీలో ఎవరైనా ఉన్నారా? ఇది బాగుందనమాట, లిప్ లైనర్ లాగా చాలా నచ్చింది నాకు అది. కానీ ఆల్రెడీ ఎవరో యూజ్ చేసినట్టే అనిపిస్తున్నాయి. అక్కడ అన్నీ అంతే చిందరవందరగా ఉన్నాయి, నీట్గా లేకుండే. అంటే నైట్ కదా, అందుకని అందరు తీసేసి ఉంటారు కదా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేసి. ఇక అంతా తిరిగాక చెప్పాను కదా ఫస్ట్ డ్రెస్సే బాగుంటుందని. కానీ ఇది ఎందుకో నాకు నచ్చింది, కానీ ఇక్కడ నెక్ దగ్గర సెట్ అవ్వట్లేదు అనమాట. వీ షేప్ అలా వచ్చింది. కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతేనేమో బాగుంటుంది. నేను బక్కగా ఉన్నాను కదా, అందుకే సెట్ అవ్వట్లేదు ఇది అసలు నాకు. ఇక ఏం చేస్తాం, దాని పక్కన అయితే పెట్టేసి ఇక మా ఆయన బట్టలు కొనుక్కుంటుంటే అటు సైడ్ అయితే వెళ్ళిపోయాను. మా ఆయన అయితే అన్ని ట్రయల్స్ అయితే వేసేసి నాకట కొంచెం బెటర్ వెళ్ళండి, 2 టీ షర్ట్స్, ట్రాక్ ప్యాంట్లు అలాంటివి అయితే కొన్ని తీసుకున్నాడు. నేను కూడా అంటే నాకు ఎంతసేపు అయినా షాపింగ్ చేస్తా, కానీ వేరే వాళ్ళు షాపింగ్ చేస్తుంటే నాకు వెయిట్ చేయాలంటే పరమ చిరాకు. అది కూడా జెంట్స్ చేస్తే మాత్రం అస్సలు వెయిట్ చేయాలనిపించదు. ఇక్కడ మా ఆయన అయితే కొన్ని టీ షర్ట్స్ చూస్తున్నాడు, అందులో కూడా ఒక 2 అలా అయితే తీసుకున్నాడు.
ఇక నాకంటే బెటర్ ఏమో అనిపించింది. నేనైతే అసలు ఏం తీసుకోలేదు. ఆయన అయితే నచ్చిందంటే చాలు, క్వాలిటీ బాగుంటే తీసేసుకుంటాడు. ఇక వీడియో అయితే ఇంతే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టాగ్రామ్లో చెప్పాను కదా, అలాంటివి అయితే ఫేక్ ఉంటాయి కదా, అలాంటివి అయితే నమ్మి వెళ్ళకండి. ఫ్రెండ్స్ చెప్పారని అయితే కనుక్కొని వెళ్ళండి. వీడియో